వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఖర్గేను కలిసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి అనుచరులు చిన్నారెడ్డిపై ఫిర్యాదు చేశారు. టికెట్ కోసం డబ్బులు ఇచ్చారని ఆరోపించిన చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మేఘారెడ్డి కోరారు. తమ విజ్ఞప్తికి ఖర్గే సానుకూలంగా స్పందించారని మేఘారెడ్డి తెలిపారు. పార్టీ నియమానుసారం విచారణ జరిపి అవసరమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఖర్గే హామీ ఇచ్చారని మేఘారెడ్డి చెప్పారు. సీనియర్ నాయకుడు అని చెప్పుకునే చిన్నారెడ్డి గారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఇప్పుడే మేము డీటెయిల్ రిపోర్ట్గా మొత్తం లాస్ట్ 30 నెలల నుంచి ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చినాక మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆయన ఏమేం చేస్తున్నాడు, ఎవరెవరికి చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, బీఆర్ఎస్లకు ఏం సపోర్ట్ చేస్తున్నారు, అధికార పార్టీని హైకమాండ్ను ఏం తప్పు పడుతుందనే దాని మీద మేము అన్ని డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఇప్పుడే మా పార్టీ ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారికి ఇప్పుడే వినతి పత్రం ఇచ్చడం జరిగింది. ఆయన వాళ్ళ ఓఎస్డి గారిని పిలిచి కేసీ వేణుగోపాల్ గారికి పంపించేసి డీటెయిల్స్ రిపోర్ట్ తీసుకురమ్మని ఆదేశించడం జరిగింది. పార్టీ నామ్స్ ప్రకారం అది తప్పు ఉంటే విచారణ చేసి ఏ చర్యలైనా తీసుకునేదానికి మేము వెనకాడమని మాకు హామీ ఇవ్వడం జరిగింది. చిన్నారెడ్డిపై ఖర్గేకు ఫిర్యాదు చేశారు మేఘారెడ్డి. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇటీవల చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కావచ్చు లేదా పార్టీలో ఆయన వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించిన అంశాలపైన అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు మెగారెడ్డి ఈ రోజు ఢిల్లీకి రావడం జరిగింది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి ఆయన ఒక కంప్లైంట్ ని మల్లికార్జున ఖర్గేకి అందించడం జరిగింది. అందులో చాలా కీలక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఇటు ఏఐసిసితో పాటు పిసిసికి సంబంధించిన పలు అంశాల్లో కూడా చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. వాటిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. 9 సార్లు బీఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పైన సీట్లను ఏఐసిసి అమ్ముకుంటుందంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యల పైన సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఖర్గేకు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దీనిపైన ఖర్గే సానుకూలంగా స్పందించడం జరిగింది. వెంటనే సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్కి ఈ యొక్క ఫిర్యాదును పంపిస్తూ వెంటనే దానిపైన సమగ్ర దర్యాప్తు జరిపి దాంట్లోని నిజానిజాలను తెలుస్తూ ఒక రిపోర్టు ఇవ్వాల్సిందిగా కూడా ఖర్గే ఆదేశించినట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడినప్పుడు మెగారెడ్డి చెప్పడం జరిగింది. మరి రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాలతో పాటు చిన్నారెడ్డి వ్యవహార శైలి, ఒక కేబినెట్ హోదాను కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు అందజేసినప్పటికీ ప్రభుత్వం పైన విషం చెబుతూ ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. కాబట్టి అధిష్టానం దీనిపైన దృష్టి సారించి చిన్నారెడ్డి వ్యవహారంలో సీరియస్ గా తీసుకోవాలని అధిష్టానాన్ని కోరినట్టుగా తెలుస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ గోపి.